ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ప్రజలను బెదిరిస్తాం, దాడులు చేస్తామంటే ఊరుకునేది లేదంటున్నారు హైదరాబాద్ పోలీస్. రౌడీ షీటర్లకు, అరాచక శక్తులకు సిపి సజ్జనార్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజల్ని ఇబ్బందికి గురి చేస్తే తాట తీస్తామన్నారు. నగరంలో అరాచక శక్తుల ఆగడాలను, శాంతి భద్రతల ఉల్లంఘనలను ఏమాత్రం కూడా సహించబోమని ఆయన స్పష్టం చేశారు. బహిరంగంగా ఆయుధాలు పట్టుకొని తిరిగినా, వాటిని ఉపయోగించి నేరాలకు పాల్పడినా వారిపైన ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. పోలీస్ సిబ్బంది తమ విధిని నిర్వర్తిస్తున్నప్పుడు వారిపై దాడులకు పాల్పడితే లేదా ప్రయత్నిస్తే వారిపై చట్టపరంగా సరైన గుణపాఠం చెబుతామన్నారు. చాదర్ఘట్ కాల్పుల తర్వాత సజ్జనార్ నుంచి ఈ వార్నింగ్ వచ్చింది. చాదర్ఘట్ ఘటనను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, నేరస్తులు పోలీసులపై కత్తులతో దాడికి ప్రయత్నించడం దురదృష్టకరమని, ఈ నేపథ్యంలోనే డీసీపీ ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపవలసి వచ్చిందని సిపి వివరించారు. ఇక హైదరాబాద్ చాదర్ఘట్లో శనివారం విక్టరీ ప్లే గ్రౌండ్ దగ్గర మొహమ్మద్ ఒమర్ అన్సారీ మరో వ్యక్తి మొబైల్ స్నాచింగ్కి యత్నించారు. అదే టైంలో అటుగా వెళ్తున్న డీసీపీ చైతన్య వీళ్లను గమనించి పట్టుకోబోయారు. తప్పించుకునేటువంటి క్రమంలో అన్సారీ డీసీపీ గన్మెన్ పైన కత్తితో దాడి చేశాడు. ఊహించని ఘటనతో వెంటనే డీసీపీ చైతన్య వెపన్తో వాళ్ళపైన ఫైర్ చేశాడు. 2 రౌండ్లు కాల్పులు జరిపారు. అన్సారీ భుజంలోకి ఒక తూట, ఛాతీలోకి మరొక తూట దూసుకువెళ్లాయి. ప్రస్తుతం అతన్ని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. పాత బస్తీకి చెందిన రౌడీ షీటర్ అన్సారీ పైన చాలా కేసులు ఉన్నాయి. 2 ఏళ్లు జైలు శిక్ష కూడా అనుభవించాడు. అయినా తీరు మార్చుకోలేదు. ఈ ఏప్రిల్లో బయటకు వచ్చి మళ్ళీ దోపిడీలు చేస్తున్నాడు. చివరికి నిన్న కాల్పులలో బుల్లెట్ గాయాల పాలై ఆసుపత్రిలో పడ్డాడు. ఈ ఘటన తర్వాత పోలీస్ శాఖ అలర్ట్ అయ్యి పాత నేరస్తులు, రౌడీ షీటర్స్ పైన ప్రత్యేక ఫోకస్ పెట్టింది. హైదరాబాద్లో గత కొద్ది కాలంగా జరుగుతున్నటువంటి వరుస నేరాలతో ఉలిక్కి పడుతుంది. ఇటీవల హత్యలు, భయంకరమైనటువంటి దాడులు, చైన్ స్నాచింగ్లు విపరీతంగా పెరిగిపోవడంతో నగరవాసులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పాత బస్తీ, శివారు ప్రాంతాలలో రౌడీ షీటర్ల ఆగడాలు, వర్గ పోరాటాలు ఎక్కువ కావడం సాధారణ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. నేరాలకు అరికట్టడానికి ప్రయత్నిస్తున్నటువంటి పోలీసులపైనే దాడులు జరుగుతుండడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. ఈ పెరుగుతున్నటువంటి నేరాలను అరికట్టడానికి పోలీస్ యంత్రాంగం మరింత కఠినంగా వ్యవహరించాలని నగరవాసులు కోరుతున్నారు. రౌడీ షీటర్లపైన పీడీ యాక్టులు నమోదు చేయడం, నిరంతర పెట్రోలింగ్, రద్దీ ప్రాంతాలలో అదనపు భద్రతా చర్యలు చేపట్టడం ద్వారానే శాంతి భద్రతలను అదుపులోకి తేవచ్చనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. తాజాగా ఇటీవల సిపి సజ్జనార్ ఇచ్చినటువంటి గట్టి హెచ్చరికలను ఆచరణలో పెట్టి అరాచక శక్తులను పనిపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్లో శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే ఖచ్చితంగా వారికి గుణపాఠం తప్పదంటూ కూడా సిపి సజ్జనార్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక్కడ చాదర్ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్ దగ్గర మన డీసీపీ, మన గన్మ్యాన్ వెళ్తుంట సమయంలో ఒక రౌడీ షీటరు, కాలపత్త రౌడీ షీటరు మరియు ఒక ప్రాపర్టీ అఫెండరు ఒక మొబైల్ థెఫ్ట్ కి ప్రయత్నం చేయడం జరిగింది. దాన్ని చూసి ఇమీడియట్ గా మన డీసీపీ చైతన్య ఆయన గన్మ్యాన్ ఆయనను పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. పట్టుకుంటే సమయంలో ఆయన ఇమీడియట్లీ మా గన్మ్యాన్ పైన కత్తితోని దాడి చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఇమీడియట్లీ ఆల్మోస్ట్ ఇంకా మా కానిస్టేబుల్ పైన దాడి జరుగుతుంది, ఇంకా ఆయన ఇంజురీ అయిపోతున్న సమయంలో మా డీసీపీ చైతన్య 2 రౌండ్ ఫైర్ చేయడం జరిగింది. ఆ 2 రౌండ్లో ఫైర్ తోని ఆ అఫెండరు ఇంజూర్ కావడం జరిగింది. ఒక బుల్లెట్ చేతికి, ఒక బుల్లెట్ స్టమక్ దగ్గర తగిలింది. ఇమీడియట్లీ మా డీసీపీ ఆయన గన్మెన్ ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ తో ఇమీడియట్లీ అలర్ట్ చేసి ఆయనకు ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి చేర్చడం జరిగింది. మన డీసీపీ కూడా మరియు ఆయన గన్మ్యాన్ కూడా కొంత ఈ తోపులాట జరగడంలో కింద పడడం జరిగింది. వాల్ కూడా
కొంత అస్వస్థానికి గురి కావడం జరిగింది. వాళ్ళు కూడా ఇమీడియట్ గా మనము అక్కడ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ కి మనము షిఫ్ట్ చేయడం జరిగింది.